హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన యూకే పర్యటన అనంతరం హైదరాబాద్ కు వచ్చాక మొట్టమొదటి ప్రెస్ మీట్. చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి నోటి వెంట ఏ మాట వస్తుందా అని. ఎందుకంటే ఆయన వెళ్ళగానే ఇక్కడ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అన్ని ఇన్ని కావు. స్వపక్షంలోనే విపక్షం ఊపందుకున్న వేళ కొండా సురేఖ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అతని కంటే గనుడు అన్నట్టుగా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో తమ నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఊర్లో లేరు, ఆయన రాగానే అసలు కథ ఉంటుంది అని ఆశపడిన అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ సరైనటువంటి సమాధానం ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖకు సంబంధించి సరిగ్గా స్పందించారా? ఆమెకు ఏం జరగబోతుందో స్పష్టంగా చెప్పేశారా అంటే తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యేటువంటి వ్యవహారమే జరిగింది అక్కడ. కొండా సురేఖ గారిని చాలా కాలంగా రేవంత్ రెడ్డి పక్కన పెట్టేస్తున్నారు అన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయినా కూడా, ఎండోమెంట్ మినిస్టర్ అయినా కూడా ఆమెను యాదగిరి ఆలయానికి, యాదాద్రి ఆలయానికి సంబంధించిన కమిటీ ఏర్పాటులోన అస్సలు పట్టించుకోలేదన్న వార్త అప్పట్లో భగ్గుమనింది. ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ వ్యవహారం అంతా ఆమె అనుమతి లేకుండా, కనీసం ఆమెకు చెప్పకుండా చేశారన్న ఒకానొక కోపంతో కొండా సురేఖ చివరికి క్యాబినెట్ మీటింగులకు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా ఉంది అంటే ఆ తర్వాత కడియం శ్రీహరి వ్యవహారంలోన కొండా సురేఖ భగ్గుమని మండిపడి నా నియోజకవర్గంలో నా ఇలాకాకు సంబంధించి మాట్లాడడానికి ఆయన ఎవరు, ఆయనకు మంత్రిగా ఉండి ఉండి అలవాటైపోయింది, ఆ పదవి నుంచి తప్పుకున్నాక ఏం చేయాలో తెలియట్లేదని నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. టిపిసిసి అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే మరొక టపాసు పేలింది. అది కొండా సురేఖ ముద్దుల కుమార్తె సుస్మిత. ఈమె పరకాల నియోజకవర్గంలోన తాను రానున్న ఎన్నికల్లోన పోటీ చేయాలి ఎమ్మెల్యే గాని కలలు కంటున్నారు. ఒకానొక సభలోన ఆమె ప్రకటించారు కూడా, రానున్న ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అని. అయితే సరిగ్గా ఇది జరుగుతున్న సమయంలోనే సీఎం రేవంత్ వరంగల్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి తన మద్దతు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో కూడా ఇతన్నే గెలిపించాలి ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెన్ను తట్టి మరీ చెప్పి వచ్చారు. అంటే తాను మాటల్లో ఏం చెప్పాలో అది చెప్తున్నారు, చేతల్లో ఏం చేయాలో అది చేసి చూపిస్తున్నారు. ఈ మాటకు భగ్గుమన్నటువంటి సుస్మిత అందరిపైన నోరు పారేసుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు మాట్లాడేశారు. ఇది రచ్చకెక్కేసింది. అందరూ కూడా అనుకున్నారు ఇక కొండా సురేఖ పని అయిపోయింది అని. ఆమె పైన ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. క్రమశిక్షణ సంఘం ఆమె వివరణ కూడా కోరేందుకు సిద్ధమయ్యింది. ఈ సమయంలో కొండా సురేఖ నేరుగా మల్లికార్జున్ ఖర్గేను కలిసి, ఆయన బెంగళూరుకు వచ్చిన సమయంలో ఆయన్ను కలిసి ఇక్కడ పరిస్థితులన్నీ వివరించారు. తనకు అనుకూలంగా లేదు, తనకు ప్రతికూలంగా ఉన్న వాళ్ళెవరు, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళెవరు అన్నీ గుచ్చినట్టు చెబితే అదంతా విన్న మల్లికార్జున్ ఖర్గే, చూడమ్మా మీకేమైనా ఉంటే మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులతోనే, మీ రాష్ట్ర నాయకులతోనే తేల్చుకోవాలి, ఇది ఇక్కడ తేలే విషయం కాదు, మీరు నేరుగా వెళ్ళి అక్కడే మాట్లాడండి, అయినా కూడా మీ కుమార్తె ఇలా మాట్లాడడం సరికాదు అని కూడా చెప్పినట్టు మనకు వార్తలు అందుతున్నాయి. ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, కొండా సురేఖకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, అవమానం జరుగుతుంది, ఆమె నిరాశలో కూరుకుపోయారు కాబట్టే ఆమె అలా ప్రవర్తిస్తున్నారన్న వాదన ఒకటైతే, ఆమె కుమార్తె అలా మాట్లాడవచ్చా, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడవచ్చా, అధికార పార్టీలోనే ఈ విధంగా జరిగితే ఇక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా అనేటువంటి మరొక వాదన కూడా వినిపిస్తుంది. మరి ఈ రెండు వాదనలు చెలరేగిపోతున్న వేళ విదేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా పెట్టిన ప్రెస్ మీట్లోన అగ్గి మీద గుగ్గిలమవుతారు, అగ్గి రాముడిలా మారిపోతారు, ఫైర్ ఉంటుంది, మాస్ వారింగ్ ఉంటుంది అని అనుకుంటే అవేమీ లేకుండా చాలా సింపుల్గా సునాయాసంగా ముగించేశారు. అది కూడా ఏంటి, చివర్లోన ప్రెస్ మీట్లోన జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడారు కదా, మీరేమంటారు అంటే, సున్నితమైన విషయాలు ఇక్కడ చర్చించొద్దండి, నేనేమీ మాట్లాడను, క్రమశిక్షణ సంఘం ఉంది, ఆ సంఘం చూసుకుంటుంది, ఆ సంఘం చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటుంది అని చెప్పి మమ అనిపించేశారు.
మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడారు? ఆయన మనసులో ఏమైనా ఉందా? ఆయన అదాటున ఇంకా వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి, ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కేవలం తనను అమెరికాకు వెళ్లకుండా అడ్డుకున్న కేంద్రం పైన నిప్పులు చెరగడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టారా? లేదా కొండా సురేఖ గురించి కూడా మాట్లాడాలనుకుని సమయం సందర్భం కాదు, మనం మాటల కంటే కూడా చేతల్లో చూపిద్దామనుకొని ఊరికైపోయారా? ఎవ్వరికి అంతుబట్టని చిదంబర రహస్యం. అయితే రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతారు, ఖచ్చితంగా ఆయనైన స్టైల్లో తనదైన శైలిలో మాట్లాడుతారు అని అనుకున్న వారికి మాత్రం తీవ్ర నిరాశ కలిగించిన మాట వాస్తవం. మరి మున్ముందు ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి గారు తన వ్యూహాన్ని ఎలా మొదలు పెడతారు? ఆయన మైండ్లో రన్ అవుతున్నటువంటి ఆయన ఏదైనా పావులు కదపడానికి సిద్ధమయ్యారా? మరి ఎందుకు కొండా సురేఖ గారి పైన అస్సలు నోరు మెదపకుండా అది తన విషయం కాదు, తనకు జరగలేదు అని అన్నట్టుగా ఎందుకు వ్యవహరించారు అనేది ఇప్పుడు చాలామందికి $1 మిలియన్ క్వశ్చన్. మరి చూద్దాం రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారి ఆట ఎలా ఉంటుంది, కొండా సురేఖ గారి స్పందన ఎలా ఉంటుంది, సుస్మితా పటేల్ పైన చర్యలు ఏమైనా తీసుకుంటారా? చర్యలతోనే ఆగిపోతే వీళ్లపైన క్రమశిక్షణ చర్యలే తీసుకోవాల్సి వస్తే మరి ఇంతకంటే రెచ్చిపోయి మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఊరికే వదిలేస్తారా? ఒకవేళ ఆయన వదిలేశారంటే కనుక నల్గొండలోనే ఎక్కడ తమ సీటు ఖాళైపోతుందని భయపడినట్టేనా? చిన్నారెడ్డి గారి పైన మౌనం వహిస్తే మళ్ళీ అక్కడ వనపర్తిలోన ఎక్కడ మళ్ళీ తమ ఇలాకా ఖాళీ భయపడినట్టేనా? ఇన్ని రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. ఒక్క చోట ఒక మొక్కను లేపితే ఇలా పీకితే దాని వేరు ఎక్కడికో వెళ్ళి తేలుతోంది. కాబట్టే ఎందుకు వచ్చిన వ్యవహారం చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, చేసే వ్యవహారాలను చేస్తారు, మన చేతికి మట్టి అంటుకోవడం ఎందుకు అన్నట్టుగా ఊరికే ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుందో మున్ముందు మనం అందరం వేచి చూద్దాం. అదండి సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.